హలో ఫ్రెండ్స్, నేను వచ్చేసాను బ్యాంకాక్ మధ్యలో ఉన్న స్కై వాక్ బిల్డింగ్కి. దాని పేరే మెహానకాన్ స్కై వాక్. టికెట్ కౌంటర్లో 1000 బాతులు ఇవ్వగానే టికెట్ ఇచ్చి లిఫ్ట్ ఎక్కిచ్చాడు. ఈ లిఫ్ట్ మొత్తం ఎల్ఈడి స్క్రీన్తో డెకరేట్ చేసి ఉందన్నమాట. ఈ లిఫ్ట్ మనల్ని 74th స్టేర్కి తీసుకెళ్తుంది. మొత్తానికి ఆకాశంలోకి వచ్చేసాం. నాతో పాటు మీరు చూసేయండి. ఈ లిఫ్ట్ ఏంటి ఇంత స్పీడ్గా వస్తుంది? ఈ లిఫ్ట్ చాలా బాగా అనిపించింది నాకు. బయటకు వచ్చేసాను. 74th ఫ్లోర్లో అయితే ఉన్నాం. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మంచి వ్యూలో అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇది మొత్తం తిరిగి చూసేద్దాం. ఇక్కడైతే స్క్రీన్తో డెకరేట్ చేశారు. మనం ఉన్న బిల్డింగ్స్, పక్క బిల్డింగ్స్ అన్నీ మనకి ఆ స్క్రీన్ మీద చూపిస్తున్నాడు. ఇక్కడైతే చిన్న చిన్న స్టోర్స్ అయితే ఉన్నాయి. ఈ స్టోర్స్లో మనం ఏ కావాలన్నా కొనుక్కోవచ్చు, కానీ చాలా ప్రైస్ ఉంటాయి, చూసుకోండి. అండ్ ఇక్కడ నుంచి మనం 78th ఫ్లోర్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. లిఫ్ట్ అంటే ఒక చిన్న లిఫ్ట్ అయితే ఉంది, నడవలేని వాళ్ళకి చాలా స్లో ఉంది. ఆ లిఫ్ట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా ట్రాన్స్పరెంట్ అండ్ చాలా బాగుంది. అండ్ హియర్ చూసుకుంటే మనకి బైనాక్యులర్స్ అవి కూడా పెట్టారనమాట. సిటీలో ఏ పోర్షన్ అన్నా కానీ పాయింట్అవుట్ చేసి చూడటానికి. అది ఆ కార్నర్లో ఉంది, చూశారు కదా. అండ్ హియర్ మనం చూస్తే ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. బ్యాంకాక్ డెవలప్ కాలేదు అని మన ఇండియన్స్ చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ కాదు. ఎన్ని బిల్డింగ్స్, ఎంత డెవలప్మెంట్ అండ్ ట్రాఫిక్ అదంతా కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే కంపెనీస్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. బ్యాంకాక్ మధ్యలో నుంచి ఒక నది అయితే వెళ్తుంది. ఆ నది మీద చాలా క్రూజెస్ అవి కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటిలో డిన్నర్స్ కానీ అవి కానీ ఉంటాయి. ఇక్కడ మొత్తానికి ఫారినర్స్ ఎక్కువగా కనపడుతున్నారు. మన ఇండియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారనమాట ఈ ట్రిప్లో. అండ్ ఈ ఏరియాకి మన వాళ్ళు రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ ఇట్ ఈస్ ఎ ప్రైజీ అనమాట. అన్నిటికన్నా 3000 INR పడుతుంది. ఆల్మోస్ట్ 2500 నుంచి 3000 దాకా టికెట్ బుక్ చేసుకోవడానికి ఖర్చు అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ స్నాక్స్, ఫుడ్ తీసుకోవాలంటే చాలా ప్రైజీ ఉన్నాయన్నమాట. ఒక్క కాఫీ మనకి 1000 రూపీస్ నుంచి 2000 దాకా ఛార్జ్ చేస్తున్నారు. ఏదేదో పేర్లు పెట్టి అమ్మేస్తారండి, ఎప్పుడు మనకు తెలిసిందే కదా. అండ్ హియర్ చిన్న షాపింగ్స్ అండ్ సోవనీర్స్ అని చాలా అయితే అమ్ముతున్నారు ఇక్కడ. అండ్ అందరూ ఇక్కడ ఫొటోస్ దిగటానికి అండ్ ఎంజాయ్ చేస్తున్నారు ఫొటోస్ దిగి. అండ్ ఫారినర్స్ అసలు ఏం పట్టించుకోరు అనమాట ఇక్కడ ప్రైజెస్ గురించి. మనం ఇండియన్స్ కాబట్టి కొంచెం చూసి కొనుక్కుంటాం. అక్కడ బాగా ఖర్చు పెట్టేసి తీసేసుకుంటూ అంటారు. వాళ్ళ ఇన్కమ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనతో కంపేర్ చేసుకుంటే. అందుకని అక్కడ ఆయన వ్యూస్ ఎంజాయ్ చేస్తున్నాడు బైనాక్యులర్స్లో. ఇక్కడి నుంచి అయితే ఒక్క ఫ్లోర్కి ఎస్కలేటర్ అయితే పెట్టారు మనకి. అక్కడ ఆల్రెడీ కొన్ని VR గేమ్స్ అయితే అరేంజ్ చేశారనమాట. ఆ 75th ఫ్లోర్లో VR గేమ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. స్కై రైడ్స్ అంటారు వాటిని. అండ్ అంటే స్కై రైడ్స్ అంటే మనం అనుకున్నట్టు స్కైలో ఏమీ అడ్వెంచర్స్ ఏం కాదు. అవి చిన్నపిల్లల గేమ్స్ అనే చెప్పుకోవాలన్నమాట. అడ్వెంచరస్ గేమ్స్ లాగా ఈ స్కై బిల్డింగ్ నుంచి దూకేస్తున్నట్టు అలాంటివి VR గేమ్స్ అయితే క్రియేట్ చేశారు. కానీ అవి అన్నీ ఇండోరే అనమాట, అవుట్డోర్ ఏమి ఉండవు. ఇక్కడైతే స్టేర్ కేసు చాలా నీట్గా బిల్డ్ చేశారనమాట. అండ్ ఇక్కడ పైకి వచ్చేసాం, 78th ఫ్లోర్ ఇదైతే మాత్రం. అండ్ హియర్ అందరూ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయడానికి సీట్స్ వేసారు. అండ్ స్నాక్స్ కానీ, కాఫీస్ అండ్ ఆల్కహాల్ డ్రింక్స్ కానీ అన్నీ తీసుకొని ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇదే ఆ స్టోర్, ఐస్ క్రీమ్స్ అవి అని అందరూ. అక్కడ స్కై వాక్ ఉంది. అసలైన స్కై వాక్ అదే అనమాట. ట్రాన్స్పరెంట్ ఫ్లోర్ ఉంటుంది, కింద బిల్డింగ్స్ అవన్నీ కనబడుతూ ఉంటాయి. ఆ ట్రాన్స్పరెంట్ ఫ్లోర్కి మన చెప్పులు కానీ వాటికి కవర్ వేసుకొని వెళ్ళాలన్నమాట, ఆ గ్లాస్ పాడైపోకుండా. అండ్ ఆ గ్లాస్ పాడైపోతే మళ్ళీ స్క్రాచెస్ కానీ అవి కానీ పడితే మళ్ళీ మార్చడానికి కూడా చాలా కష్టం అనమాట. అందుకని మనల్ని చెప్పులు వేసుకెళ్ళకుండా ఒక కవర్ ఇస్తారు మన చెప్పులకి, వాటికి, షూస్కి కానీ, వెయిట్ కానీ. అది అక్కడ వేసుకొని అక్కడ వెళ్తున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఫోన్ కూడా అలౌ చేయలేదన్నమాట. ఆ రోప్ బయట నుంచే ఫోటో తీసుకోవాలన్నమాట. ఆ చైన్ ఉంది కదా, చైన్ నుంచే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అక్కడ మాత్రం ఫోన్ తీసుకువెళ్ళటానికి ఉండదన్నమాట. అక్కడ మన ఇష్టం ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు, ఎవరు అడిగే వాళ్ళు ఏం లేరు. అండ్ స్పెండ్ చేసేసి మంచిగా పిక్స్ దిగేసి వచ్చేసేయాలన్నమాట. తర్వాత ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ మెట్ల పైన చైర్స్ వేసారు అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక లెవెల్లో కూర్చొని వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు. మనం పైకి వెళ్ళి కూడా మనం మొత్తం తిరగచ్చు. అండ్ అక్కడ ఇంకా హైయెస్ట్ పాయింట్ అనమాట. ఇదే హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ది బిల్డింగ్
మనకి టాప్ అనమాట. క్లియర్గా మనం చూస్తే సిటీ అంతా ఇక్కడ నుంచి క్లియర్గా కనపడుతుంది. అక్కడ ఏదో గోల్ఫ్ కోర్ట్ ఉంది. అండ్ ప్రతి బిల్డింగ్ మీద హెలిప్యాడ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఈ మెయింటెనెన్స్ అంతా చాలా నీట్గా ఉంది చూడండి. ప్రతిదీ చిన్న డస్ట్ కూడా కనబడట్లేదు ఫ్లోర్లో కానీ ఎక్కడైనా కానీ. అండ్ ఇక్కడ నుంచి వ్యూస్ చాలా బాగున్నాయి. అటువైపు మనకి రివర్ ఉంది, ఆ రివర్ కూడా మనం కవర్ చేసాం అనమాట. అదిగోండి రివర్ కనపడుతుంది. అది థ్యాంక్ యూ.